నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. తీహార్ జైల్లో కవిత గారిని అరెస్ట్ చేసి దాదాపు 3 నెలలు కావస్తుంది. అయినా కానీ ఇంతటి బెయిల్ రాలేదు. సో ఆ తీహార్ జైల్లో ఆమె రక్తపు వాంతులు చేసుకుంటుందంట. సో ఆమెను కలవడానికి ఉటావుటిన హరీష్ రావు గారు అయితే తీహార్ జైలుకి అయితే వెళ్ళారు. అసలు ఏం జరిగింది అక్కడ? కవిత ప్రధానమైనటువంటి అంటే ప్రసారాలకి వలయమైన వస్తువుగా మారిపోయింది దేశ రాజకీయాల్లోనే. ఆంధ్రే కాకుండా అక్కడ ఆవిడ మీద అంటే అందరి దృష్టి పడ్డది. మొదటిది ఏమిటంటే తీహార్ జైల్లో తెలంగాణ జైలు పలకడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంతవరకు అలా జైల్లోకి వెళ్ళిపోయినంత చెయ్యెత్తి తలెత్తి ఉండవలసిన పరిస్థితి కాదు, తలదించుకొని వెళ్ళిపోవడమే కదా. నువ్వు నిర్దోషమని నిరూపణ జరిగితేనే తలెత్తుకొని బయటికి రావాలి, కానీ వెళ్ళినప్పుడు తలదించుకొని వెళ్ళాలి. ఇప్పుడు అలా కాకుండా మరి కేసీఆర్ కూతురునని తలెత్తుకొని చెయ్యెత్తి మరి లోపలికి వెళ్ళింది. అక్కడ నిన్న కడిగిన ముత్తిలా తిరిగి వస్తానని చెప్పి అదే కడిగిన ముచ్చులా తిరిగి వస్తానని చెప్పి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు, క్లాస్ స్పీకర్ నువ్వు సీఎం కూతురువేనా పిఎం కూతురువేనా, మా దృష్టిలో ఒక ఖైదీవి, ఒక నేరస్తురాలివి. నీ సాటి నేరస్తురాలందరికీ ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందో నీకు అట్లాంటి ట్రీట్మెంటే ఉంటుంది. ఇందుకు నువ్వే మినహాయింపు కాదు. ఒకవేళ నీవేమైనా కావాలంటే ఎక్స్ట్రా సదుపాయాలు నువ్వు ఒక నోటు పెట్టుకొని రిక్విజిషన్ పంపించాలి. అక్కడ జైలు అథారిటీ పెర్మిషన్ ఇచ్చినట్టయితే వాడు జైలు అథారిటీ వాళ్ళు న్యాయస్థానం వాళ్ళ తాలూకు అనుమతి తీసుకొని వాళ్ళు అనుమతించినట్టయితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంత తతంగం ఉంది. అంతేగాని ఈవిడు కూరగానే ఇచ్చారు మాట. వాళ్ళు ఏమంత అనుమతి ఇచ్చారు, ఒక రుద్రాక్షమాల కావాలి జపాన్ కంటే ఇచ్చారు, ఓ పెన్ ఇచ్చారు, పుస్తకం ఇచ్చారు, టీవీ యాక్సెప్ట్ చేయలేదు. అయితే భోజనం విషయంలో లైన్లో నేను నిలబడలేకపోతున్నాను, కొంచెం ఆ భోజనం ఇచ్చే ఏర్పాటు చేసి పెట్టండి అంటే, ఒక విస్తరాకులో భోజనం మళ్ళీ మామూలు నా పాత్రల్లో తింటాను, నా పరుపు మీద నేను పడుకుంటాను అంటే లేదు అక్కడ. అందువలన కొన్ని కండిషన్స్తో ఆవిడ నొదులు పెట్టారు. ఇక్కడ ఆవిడకి ఏంటంటే బాధ, 3 నెలలు అయిపోయినప్పుడు కూడా మా నాన్నగారు ఎందుకు రావటం లేదని ఇదే విషయాన్ని కేటీఆర్ని అడిగింది, ఇదే విషయాన్ని హరీష్ రావుని అడిగింది. మొదట వెళ్ళిన వాళ్ళిద్దరే కదా, తర్వాత ఇంకోసారి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో పార్టీకి కష్టకాలం అయినప్పుడు ప్రతి ఒక్కరు కొంతమంది ఎవరు తోచిన విధంగా వాళ్ళు మాట్లాడతారు కదా. కవిత ఉన్నంతసేపు ఏ కష్టం రాలేదు, కవితమ్మ లేదు కష్టాలు మొదలయ్యాయి అని ఒక చిన్న సెంటిమెంటల్ టచ్ ఇచ్చారు. ఆ సెంటిమెంటల్ టచ్ ఇచ్చిన తర్వాత ఆవిడకి దుఃఖం మరీ ఎక్కువైంది. నేనుంటే మా నాన్నని కాపాడుతుంది కదా, నేనుంటే పార్టీని కాపాడుతుంది కదా. తర్వాత ఏంటంటే ఆవిడ రాత్రులు కూడా మిగతా ఖైదీలతో పాటు నిద్రపోకపోయినట్టయితే లైట్ ఆఫ్ చేయమని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఈవిడ నిద్ర పట్టకపోవడం, దోమలు కుట్టేయడం, ఆహారం పడకపోవడం, ఇట్లాంటి చాలా ఆహారం పడకపోవడం వల్ల విచిత్రమైనటువంటి అనుభవాలు చూసింది. నరకం చూస్తుంది ఒక మాటగా చెప్పాలంటే. మీకు ఆహారం కడుపులో లేనప్పుడు ఏవైనా బలవంతంగా వాంతులు చేసుకున్నా, నిజంగా అది జబ్బే, బలవంతంగా వాంతులు చేసుకున్నా, వాంతులు వచ్చినప్పుడు వాంతి చేసుకున్నా అది లోపల మనకి స్టాగ్నెట్ అయి ఉంటే ఏదైనా వాటర్ అది ఎక్కువ తాగాలి, ఆవిడ వాటర్ తాగదు. అది పానీయాలు అయి ఉంటే కొంచెం బాగుండేది అన్నమాట. అవే వస్తాయి, ముందు లిక్విడే వస్తుంది, తర్వాత ఏమి తిన్నావు అది వస్తుంది. అసలు నువ్వు తిండి చెప్పలు లేకుంటే ఏమొస్తుంది? వస్తే మనకు కూడా వాంతుల్లో బ్లడ్లో రావచ్చు, దానికి గోరంతలు కొన్నంతలు చేసి వీళ్ళు చూపిస్తున్నారు. కానీ మామూలు సామాన్యులు కూడా వాంతి బలవంతంగా చేసుకుంటే లోపల ఆహారం లేకపోతే వస్తుందండి. అందువల్లది బాగా ట్రోల్ అవుతుందన్నమాట. ట్రోల్ అవుతుంది అదే అంటే ఆరోగ్యం బాగలేక. ఆవిడ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనసు కూడా ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇదంతా ఎప్పుడవుతుంది? నేను 100 రోజులు కాదు కదా, 200 రోజులకైనా బయటికి వెళ్ళిపోతాననేటువంటి ఒక భరోసా ఉన్నప్పుడు వస్తుంది. ఆ భరోసా లేదు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా అంతకుముందు వచ్చి అక్కడే చెష్ట వేసుకొని కూర్చుండేవారు. ఆ భర్త కానీ, ఆ పిల్లలు కానీ, ఇంకెవరు తెలంగాణ నుంచి చాలామంది ఆవిడకి ఆత్మీయులు ఉన్నారు కదా.
ఇప్పుడు ఎవరు మానేశారు, సామాన్యమైన సాధారణ ఖైదీలాగే ఉంది కనుక అనారోగ్యం మాత్రం తీవ్రంగా ఉంది. అనారోగ్యం ఎలా పోతుంది చెప్తారు పెద్దలు, అంటే మనోవ్యాధికి మందు లేదని. ఏదైనా వ్యాధి ఉన్నట్టయితే అది మందుతో నయం అవుతుంది, కానీ ఇది మనోవ్యాధి. ఎప్పుడు నేను మళ్ళీ మా ప్రపంచంలోకి వెళ్ళిపోతాను, భగవంతుడా నాకు ఈ 600 కోట్లు వద్దు, చాలు 6,000 రూపాయలు ఉన్నా ఇంట్లో ఉన్నా సుఖంగా పడే ఉందండి, పచ్చడి బెతుకులతో తిని హాయిగా పడుకుంటారు. ఇది అలా కాక నిద్ర పట్టదు పడుకుందామంటే. అందరూ పురుగును చూసినట్టు చూస్తారు. మొదటి రోజు ఏదో సీఎం గారు, వారం వరకు సీఎం గారు వచ్చి తీసుకో అంటారు అన్నమాట. జైల్లో అలాగే ఉంటారు కదా. అందువల్ల ఈ తీవ్రమైనటువంటి మనోవ్యాధితో పడుతున్న బాధలో ఇది బయటికి ట్రోల్ అవుతుందని నా అనుమానం. ఓకే, ఇంకొకసారి ఇంతవట్టికి కేసీఆర్ గారు ఎందుకు వెళ్ళి కలవలేదు కవిత గారిని? దాదాపు 3 నెలలకి దాటిపోతుంది, అయినా సరే వెళ్ళి కూతుర్ని ఎందుకు పరామర్శించలేదు అంటారు? అంటే ఇక్కడ కేసీఆర్కి కవిత ప్రాణ సమానం అండి. ఎవరైతే అక్కడికి వెళ్ళి ఆ కూతుర్ని ఆ స్థితిలో చూసి తట్టుకోలేడు, గుండె అయిపోయిన ఆగిపోద్ది. ఇప్పుడు అదే వ్యాధి మొన్న అక్కినే నాగేశ్వరరావు గారికి ఉంది, నీకు తెలుసో తెలీదు. అదే వ్యాధి నాగార్జున గారికి ఉంది. అంటే అక్కినే నాగేశ్వరరావు ఘంటసాల గారు చనిపోయినప్పుడు ఇంత ఆయన ప్రాణానికి ప్రాణం కదా, మరి ఎందుకు వెళ్ళలేదంటే నిజమే అది నా తప్పే అని మీరు అందరూ అంటారు, నేను ఒప్పుకుంటా. కానీ ఆయన చూసిన తర్వాత నా గుండె, అది పెట్టెడు గుండె, అది ఉంటుందో ఆగిపోతుందో తెలియదు. అలాగా కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూస్తే కేసీఆర్ తట్టుకోలేడు, గుండె అయినా ఆగిపోవచ్చు. మళ్ళీ కడిగిన ముత్యంలా కాకపోయినా మామూలుగా బురద గుంటలో పడిన మనిషిలాగా వచ్చినప్పుడు కూడా వీళ్ళు బురద కడుక్కుంటారు. అసలు విడుదలంటూ అవ్వాలి కదా, ఆ విడుదల అవ్వదు అని తెలిసినప్పుడు వాట్ నెక్స్ట్? చావే కదా, ఏదో శిక్ష వేస్తారు, ఓ 10 ఏళ్ళు బతికే కంటే చప్పని చచ్చిపోతే మంచిది కదా అని ఆలోచన ఒకటి రావచ్చు. ఇలాగ మానసిక సంఘర్షంతో ఆవిడ బాధపడడం వల్ల ఇటువంటి వదంతులు వస్తున్నాయి. ఓకే, అది లేకపోతే ఇటువంటి వదంతులు పుట్టినట్టయితే బాపు అంటే ఆవిడ బాపు అని చెప్తుంది, వస్తాడేమో అని ఒక ఆశ కూడా కావాలి. అందువల్ల ఈ తీవ్రమైనటువంటి మనోవ్యాధితో పడుతున్న బాధలో ఇది బయటికి ట్రోల్ అవుతుందని నా అనుమానం. ఓకే, ఇంకొకసారి ఇంతవట్టికి కేసీఆర్ గారు ఎందుకు వెళ్ళి కలవలేదు కవిత గారిని? దాదాపు 3 నెలలకి దాటిపోతుంది, అయినా సరే వెళ్ళి కూతుర్ని ఎందుకు పరామర్శించలేదు అంటారు? అంటే ఇక్కడ కేసీఆర్కి కవిత ప్రాణ సమానం అండి. ఎవరైతే అక్కడికి వెళ్ళి ఆ కూతుర్ని ఆ స్థితిలో చూసి తట్టుకోలేడు, గుండె అయిపోయిన ఆగిపోద్ది. ఇప్పుడు అదే వ్యాధి మొన్న అక్కినే నాగేశ్వరరావు గారికి ఉంది, నీకు తెలుసో తెలీదు. అదే వ్యాధి నాగార్జున గారికి ఉంది. అంటే అక్కినే నాగేశ్వరరావు ఘంటసాల గారు చనిపోయినప్పుడు ఇంత ఆయన ప్రాణానికి ప్రాణం కదా, మరి ఎందుకు వెళ్ళలేదంటే నిజమే అది నా తప్పే అని మీరు అందరూ అంటారు, నేను ఒప్పుకుంటా. కానీ ఆయన చూసిన తర్వాత నా గుండె, అది పెట్టెడు గుండె, అది ఉంటుందో ఆగిపోతుందో తెలియదు. అలాగా కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూస్తే కేసీఆర్ తట్టుకోలేడు, గుండె అయినా ఆగిపోవచ్చు. మళ్ళీ కడిగిన ముత్యంలా కాకపోయినా మామూలుగా బురద గుంటలో పడిన మనిషిలాగా వచ్చినప్పుడు కూడా వీళ్ళు బురద కడుక్కుంటారు. అసలు విడుదలంటూ అవ్వాలి కదా, ఆ విడుదల అవ్వదు అని తెలిసినప్పుడు వాట్ నెక్స్ట్? చావే కదా, ఏదో శిక్ష వేస్తారు, ఓ 10 ఏళ్ళు బతికే కంటే చప్పని చచ్చిపోతే మంచిది కదా అని ఆలోచన ఒకటి రావచ్చు. ఇలాగ మానసిక సంఘర్షంతో ఆవిడ బాధపడడం వల్ల ఇటువంటి వదంతులు వస్తున్నాయి. ఓకే, అది